నా పేరు నరేంద్ర, మాది పల్నాడు డిస్టిక్, ఫణిదం గ్రామం, మండలం సత్తెనపల్లి మండలం. ఓకే. మేము 6 ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నాను. మిరపమళ్ళు పోసాము. మిరపమళ్ళలో కొంచెం తెలపర తగిలినట్లు, కొంచెం జింకు లోపాలు ఇవి కనిపిస్తున్నాయి. అందుకని మేము బేయర్ వాళ్ళది యాంట్రకాల్ స్ప్రే చేస్తున్నా. బేయర్ యాంట్రకాల్తో పాటు ఏదో ఒకటి సీవీడ్ ఒకటి కలుపుకుందామని చెప్పేసి అనుకున్నాను. సీవీడ్ కలుపుకుందామని చెప్పేసి పిఐ వాళ్ళది బయోవేటా ఈ రెండు కలిపి ఈరోజు మిరపమాళ్ళ మీద స్ప్రే చేస్తున్నాను. మిరపమాళ్ళు అంతా బాగానే ఉంది కానీ ఎక్కడన్నా ఒక చోట కాడ ఏదో కొద్దిగా తెలపర తగిలినట్టు, లేదంటే కొంచెం అక్కడక్కడ కొంచెం గ్రోత్ తగ్గినట్టు అట్లా అనిపిస్తుంది. అందుకని యాంట్రకాలు పిఐ వాళ్ళది బయోవేటా స్ప్రే చేస్తున్నాం. ఇప్పటికి మిరప నాడు ఎన్ని రోజులు అవుతుందండి? మీరు 18 రోజులు. 18 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఏ మందు స్ప్రే చేశారండి? 18 రోజులు ఫస్ట్ స్ప్రే చేసిన ముందు వచ్చేసరికి మిడతాడుతుందని చెప్పేసి మోనో స్ప్రే చేసాము. మోనో స్ప్రే చేసాము. తర్వాత కుళ్ళుడు తగ్గుతుందని చెప్పేసి సింజెంటా వాళ్ళది రెడమైల్ గోల్డ్ వాడారు. రెడమైల్ గోల్డ్ స్ప్రే చేసాము. తర్వాత ఎక్కడన్నా ఇంకెట్లాగే ఏదన్నా మళ్ళీ తగులుతుందని చెప్పేసి ఈ వేరు వ్యవస్థకి అదని చెప్పేసి వాలాగ్రో వాళ్ళది రాడిఫామ్ చేసాం. ఈ 3 స్ప్రేలు చేసింది ఇప్పటికి. ఇది ఫోర్త్ స్ప్రే వచ్చేసరికి యాంట్రకాల్ స్ప్రే చేస్తున్నాం. దోమ ఏమైనా కనిపిస్తుందండి? మళ్ళీ దోమ అదేం లేదండి. ఇది మాది కొంచెం రాయి వాతావరణం, కొద్దిగా ఇది వెంటనే ఆరుదల అవుతుంది. మనకు గ్రోత్ అది కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. ఓకే. ఎన్ని 6 ఎకరాలు వేస్తున్నారండి? ఏ నారండి పోసింది ఇక్కడ మీరు? నేను ఇక్కడ పోస్తే వచ్చేసరికి స్టార్ ఫీల్డ్ వాళ్ళది, ఇది వచ్చేసరికి స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ 1 అండి. ఇది వచ్చేసరికి స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ 1. ఈ వెరైటీ సూపర్ గా ఉందన్నమాట. జర్మినేషన్ కూడా మీకు అసలు ఎక్సలెంట్ గా ఉంది. 95% జర్మినేషన్ వచ్చింది. 95% వచ్చింది. ఇది వచ్చేసరికి ఏమో స్టార్ ఫీల్డ్ వాళ్ళది 2626 ఇది కూడా జర్మినేషన్ ఎక్సలెంట్ గా ఉంది. ఓకే. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఏమో ఫార్మ్ అగ్రిటెక్ వాళ్ళది రెడ్ సన్. ఫార్మ్ టెక్ వాళ్ళది రెడ్ సన్. ఓకే. ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే దీనికి మొలక రావటం ఒక రోజు లేట్ గా వచ్చింది. లేట్ గా వచ్చినా కూడా చాలా వచ్చేసరికి రెడ్ సన్ జర్మినేషన్ అది కూడా బానే ఉంది. ఇది కేవలం 18 రోజుల మొక్క మాత్రమే. 18 రోజుల మొక్క మాత్రమే. ఇది చూడండి, మీరు చూస్తే కూడా జర్మినేషన్ బాగుంది, అంతా కూడా చాలా బాగుంది అనమాట. ఇది జర్మినేషన్ కంప్లైంట్ లేదు. 18 రోజులు. ఇది వచ్చేసరికి ఏమో ఇది జిందాల్ వాళ్ళది ధీరా 2727 ఉంది కదా, ఇది వచ్చేసరికి జిందాల్ వాళ్ళది ధీరా. ఎన్ని ప్యాకెట్లు పోసాను? ఇది వచ్చేసరికి 5 ప్యాకెట్లే. ఇది కూడా అసలుకి అన్నిట్లో కల్లా ఇది బాగా నాకు జర్మినేషన్ ఇంకా బాగా నచ్చింది. అంటే మీరు వేసిన విత్తనాలు ఇది బాగుంది. ఇది వేసిన విత్తనాల్లో నార్మల్ వచ్చేసరికి ధీరా మాత్రం ఇది ఎక్సలెంట్ గా ఉంది. ఇది కూడా తర్వాత వచ్చేసరికి ఇదేమో యశస్విని, మైకో యశస్విని. ఇది జర్మినేషన్ ప్రాబ్లం లేదు కానీ మేమే గుచ్చుకోవటమే కొంచెం పలసగా గుచ్చుకున్నాం. అవేమో మడికి వచ్చేసరికి 15 ప్యాకెట్లు గుచ్చుకున్నాం. ఇది వచ్చేసరికి ఒక మడికి వచ్చేసరికి 12 గుచ్చాం. అంటే కొంచెం ఎడగడ గుచ్చుకుందాం అని చెప్పేసి గుచ్చుకున్నాం అనమాట. ఈ 5 మళ్ళు అండి. ఈ 5 మళ్ళు. ఇది వచ్చేసరికేమో శృతి 9 జిందాల్ కంపెనీ వాళ్ళు. జిందాల్ వాళ్ళు శృతి 9. ఇది ఎలా ఉందండి? బాగుంది. ఇది కూడా బాగుందండి. ఉన్న వాటిలో కల్లా కొంచెం మొక్క దడసంగా రావటం గానీ, ఇది చూడండి అసలు ఈ తెలపర్లు గానీ ఏం మాట్లాడే పని లేదు. చాలా బాగా వచ్చింది. ఇది 18 రోజులకే మొక్క దగ్గరగా 3 అంగుళాలు పెరిగింది. ఓకే. ఎన్ని ఆకులు వచ్చినాయి? 5 ఆకులు వచ్చాయండి. 5 ఆకులు కాదన్నా, ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఒక మొక్క తీసుకుందాం. 1 2 3 4 5 6 7 ఆకులు. 8 ఆకు కూడా వస్తుంది అనమాట. 8 ఆకు కూడా వస్తుంది. 18 రోజుల మొక్క ఇది. ఇంతేనండి. అవి ఇంకా వేరే వాళ్ళవి. ఇంతవరకు ఇవి నావి. ఇట్లో వీటన్నిటిలో మనం కనుక చూసుకున్నట్లయితే వీటన్నిటిలో కల్లా కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా ఉంది. అంటే షార్క్ 1,
26 జిందాల్ ధీరా, జిందాల్ వాళ్ళు శృతి 9. ఓకే, ఇవన్నీ కూడా శృతి నేను షార్క్ 1 ఈ 3 బాగున్నాయి. ఈ 3 బాగున్నాయి. రెడ్ సన్ అది కూడా బాగానే ఉంది, కాకపోతే అవి రావడం జర్మినేషన్ ఒక రోజు లేట్ గా వచ్చింది అనమాట. లేట్ గా రావడం ఫామ్ టెక్ వాళ్ళది లేట్ గా రావడం వల్ల అవి కొంచెం చిన్న మొక్కలు కనపడుతుంది. అంతే, జాగ్రత్తగా మీరు ముందులు వేసుకోండి. రేపు మొక్కలు నాటిన తర్వాత కూడా కాపు వస్తుంది. మీరు అంతా ఎవరైతే కాబట్టి కొంచెం మేమంతా బాగానే చేస్తానే ఉంటాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.